రేపటి నుంచి జరిగే శీతాకాల సమావేశాలకు బీజేపీ సిద్ధమైంది. ఇప్పటికే అటు బీజేఎల్పీ సమావేశం ముగిసింది. సమావేశంలో ఏ నిర్ణయాలపై కూడా పార్టీ ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీయాలి, ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను ఎలా ఇరుకున పెట్టాలన్న అంశాలపై ఒకసారి మాట్లాడించే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా నీళ్ళకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు బీజేపీ. ఎందుకంటే బీజేపీ బ్లేమ్ అవుతుంది ప్రధానంగా, అటు ఎన్డీఏ అలయన్స్ అయినటువంటి చంద్రబాబుకు కొంత బీజేపీ ఒత్తాసు వాడుతుంది, వాళ్ళకి ప్రూవ్గా వెళ్తుందని మీ మీద రెండు పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఏం చెప్తారు, రేపు అసెంబ్లీలో ఎట్లా నిలదీస్తారు, ఏం డిసిషన్స్ తీసుకుంటారు? బీజేపీ పార్టీ కాదండి, కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఈరోజు కృష్ణా బేసిన్ మీద ఎవరు సంతకాలు పెట్టారు 299కి, ఈ కనీసం పాత ముఖ్యమంత్రికి మనకు ఎంత వాటర్ ఉన్నో తెలియదు. అసలు మొన్న ఆయన ప్రెస్ మీట్లు అంటుండు 1005 టీఎంసీస్ అంటుండు, కాదు మొత్తం 1050. ఏదైతే పోలవరం గోదావరి బ్యాక్ వాటర్ ఉందో 45 టీఎంసీలు కూడా మనకు ఉన్నాయి. అంటే కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడుతున్నాడు పాత ముఖ్యమంత్రి. రెండోది, ఇప్పటి వరకు 4 సార్లు డిపిఆర్ రిటర్న్ వచ్చింది, రిజెక్ట్ కాలేదు. దానికి ప్రయారిటీస్ ఉన్నాయి. ఇంతవరకు మీరు అలికేటెడ్ వాటర్ ఏముంది, ఇంతవరకు ఇవ్వలేదు. అవన్నీ ఇస్తేనే, ఒక అలికేటెడ్ వాటర్ ఇస్తేనే అది ఒక, మేము అవసరమైతే జాతీయ ప్రాజెక్టు తీసుకొని పాలమూరు రంగారెడ్డికి బీజేపీ సిద్ధంగా ఉంది 100%. ఎట్లయితే పోలవరంకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చామో వాళ్ళకి చెప్తున్న మీ సన్నాసులకు సరిగ్గా అర్థమైతే లేదు. ఇంతకుముందు ఇప్పుడున్న పాత ముఖ్యమంత్రి అట్లా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి డైవర్షన్ కరప్షన్ పాలిటిక్స్లో ఉంటున్నాడు. ముఖ్యంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ రిటర్న్ వచ్చింది, మీరు రిజెక్ట్ ప్రజలను మోసం చేయకుండా ఇప్పటికి 3 సార్లు వచ్చింది. గత ప్రభుత్వం ఇంతవరకు కూడా దానికి సరైన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించి జాతీయ ప్రాజెక్టు నిధులు ఇస్తాం. బీఆర్ఎస్ రిజెక్ట్ చేసింది, మళ్ళీ తిరిగి రిజెక్ట్ చేస్తున్నాం. మీరేమో జస్ట్ రిటర్న్ అంటున్నారు, వాళ్ళేమో రిజెక్ట్ అని చెప్పి బీఆర్ఎస్ పదే చెప్తుంది. కాబట్టి దానికి సంబంధించి సభలు నిర్వహిస్తాము, ఎండగడతాము అని చెప్పి కూడా నెక్స్ట్ జిల్లాలకు సంబంధించిన పర్యటనలు కూడా ఉండబోతున్నాయంట కేసీఆర్. నేనేమంటున్నానంటే అది ఆల్రెడీ రిటర్న్ వచ్చిందని చెప్తున్నాం, డేట్లతో సహా చెప్తున్నాము. ఆ డేట్లు కూడా కావాలంటే పంపిస్తాము. రేపు అసెంబ్లీలో కూడా ఇదే అడుగుతాము. ఎక్కడ కూడా రిజెక్ట్ లేదు, రిటర్న్. అస్సలు సిడబ్ల్యూసి ఆమోదం పొందిన ఏదైతే వీళ్ళ నియమాలు ఉన్నాయో ఆ నియమాల ప్రకారం నీకు ఎక్కడి నుంచి వాటర్ అలకేట్ అవుతుంది, ఏదవుతుంది, ప్రైమరీ డాటా ఏంది, చాలా డాటా ఉంటుంది దాంట్లో. వీళ్ళు ఒక ప్రైమరీ స్టెప్ కూడా క్రాస్ అవుతలేరు. అది 3 సార్లు రిజెక్ట్ వచ్చినా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఎందుకంటే వీళ్ళు తప్పు చేసినారు సంతకాలు పెట్టి. అప్పుడు పెట్టిన సంతకాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అతను మహబూబ్నగర్ జిల్లాని 3 సార్లు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అతను కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వము ఎట్టి పరిస్థితులలో తెలంగాణకు ఎంతవరకు వీలైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ నిధులు ఇస్తాము, జాతీయ ప్రాజెక్టుగా ఆమోదిస్తాము. మాకు ఇప్పుడే కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అండ్ కేంద్ర పార్టీ అధ్యక్షుడితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మా ఏదైతే రివ్యూ చేస్తున్నాం రేపు ఇక్కడున్న రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, మా జలవనరుల సలహాదారులు కావచ్చు, అందరు చెప్పారు మీరు బహిరంగంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కడకు జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించి పోలవరం కన్నా ఎక్కువ నిధులు ఇస్తాము. అది కూడా 1 ఇయర్లోనే ఇచ్చేస్తాం. ఇంకే అంశాల మీద మాట్లాడవచ్చు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అవినీతి హిట్స్ స్కీములు కావచ్చు, ఫ్యూచర్ సిటీ అని మందిని మోసం చేస్తూ కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఇస్తున్నాం. అవన్నిటి మీద చర్చలకు రావాలి. ఏదైతే బీసీ సబ్ ప్లాన్ కింద ఇంతవరకు 20,000 కోట్లు ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు 40,000 కోట్లు ఇవ్వలేదు. మహిళలకు 2,500 ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు. ఒక్కొక్క మహిళకు సుమారు ఇప్పుడు 60,000 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4,000 పెన్షన్ అని ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ ఈ రకంగా మోసం చేసుకుంటా మళ్ళీ నేను 10 ఏళ్ళు ఉంటాను, తొండలు దూరకూడదని అంటున్నాను. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి తొండలు దూరకూడదని చూస్తున్నాం. భాష మీద తొండలు అంటున్నారు కాబట్టి భాష మీద ఏం చెప్తారు అసలు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి? అలా భాష అయితే తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. వీళ్ళని గద్దెని ఎందుకు ఎక్కించినామని అనుకుంటున్నారు. ఒకటి వాళ్ళు మాట్లాడే భాష సరిగ్గా లేదు. కాబట్టి ఆ భాష మార్చుకోవాలా. భాష మార్చుకోకపోతే త్వరలోనే ప్రజలు సగిన గుణపాఠం చెప్తారు. 2-3 రోజులే అసెంబ్లీ జరుగుతుంది అంటున్నారు సార్, మీరేం డిమాండ్ చేస్తారు? మేము చెప్పాం కదా, 1 మంత్ జరిగితేనే కదా ఏదైతే తెలంగాణలో విద్యార్థుల ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే మహిళల సమస్యలు కావచ్చు, రైతులకు మౌలిక వసతులు లేకపోవడం కావచ్చు, ఇండస్ట్రీస్ పాలసీ కావచ్చు, ఇవన్నీ మీద డిస్కషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో దొంగలు పడ్డట్లు 1-2 రోజులు జరిపి తెలంగాణ ప్రజలు మోసం చేయడం ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో నిలబడండి. ప్రతి సమస్య మీద అడుగుదాం. నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టావు, ఏం వాగ్దానాలు ఇచ్చావు, 2 సంవత్సరాల నుంచి ఏం చేసావు అసలు ఇప్పటివరకు? ఏ ప్రాజెక్టు ఒక మట్టిని తీసావా? కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలో 2 గంపలు తప్ప, అది మీ వాళ్ళకి ఇచ్చుకున్న టెండర్ తప్ప తెలంగాణ ఇంతవరకు కూడా ఒక తట్టెడు మట్టి తీయలేదు ఏ ప్రాజెక్టు మీద కూడా. ఏదో అప్పుడు పాత కాలంలో ఏదైతే పాత ప్రభుత్వంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ భర్తీ కావచ్చు, పాత సబ్మిట్ చేశారు తప్ప మాకు ఏదైతే అసెంబ్లీలో చెప్పారో 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మూడోది, ఏదైతే రైతులకు రైతు భరోసా అని చెప్పావు,
ఇంతవరకు అది కూడా మోసం చేసి ఆ 12,000 కూడా ఏది రైతులని రేటు తక్కువ చేసి ఆ సేమ్ బడ్జెట్ని ఇస్తున్నారు. అదొక మోసం. మహిళలను మోసం చేసావు, ముసలోళ్ళను మోసం చేసావు, అంగవైకల్యులను మోసం చేసావు. దేంట్లో మోసం చేయలేదు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పండి. ఇప్పుడు ఏమన్నారు, దివ్యాంగులకు 6,000 ఇస్తామన్నారు. అసలు ఇచ్చారా? అంటే చివరికి ఎంత నైతిక విలువలు లేని ప్రభుత్వం అంటే ఇది. ఒక దివ్యాంగులను మోసం చేసింది, వృద్ధులను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, అన్ని వర్గాలను మోసం చేసిన మొదటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణది. దీని మీద ప్రతి సమస్య మీద ప్రశ్నిస్తాము, నిలదీస్తాము, తెలంగాణ ప్రజల వైపు నిలబడి కొట్లాడతాము. థ్యాంక్ యూ సార్. ఇది అసెంబ్లీలో ప్రతి సమస్య మీద పోరాడతాం. అసలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హామీలు వైఫల్యాలన్నింటినీ ఎండగడుతున్నాయి. అటు జలాలకు సంబంధించి, కృష్ణ జలాలకు సంబంధించి కూడా పోలవరం సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలవరం మాదిరిగానే అసలు జాతీయ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. దానిపై చర్చిస్తే అటు ప్రతిపక్ష పార్టీ అధికార పక్షాన్ని రెండింటిని కూడా నిలదీస్తాం. దానికి సంబంధించిన డిపిఆర్ను కేవలం రిటర్న్ పంపించారే తప్ప రిజెక్ట్ చేయలేదు. ఇది గుర్తించుకోవాలి తప్ప అసెంబ్లీ వేదిక అన్నింటినీ కూడా నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాం. నెల రోజులు కూడా దమ్ముంటే ప్రభుత్వం నెల రోజులు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ జాఫర్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.